అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు నాన్నగది. రచన శ్రీ ప్రభాకర్ జైని గారు. గుండె నిండు కుండలా దుఃఖంతో నిండి ఉంది. మరొక్క జ్ఞాపకపు అల తగిలిన వరద గోదారిలా పొంగి పొర్లేటట్టుగా తయారైంది. నాన్నగది మొదటి అంతస్తులో ఉంది. మొదటి మెట్టు మీద పాదం మోపినప్పటి నుండి చివరి మెట్టును చేరుకునేసరికి నాకు 10 నిమిషాలు పైనే పట్టింది. కింద నిలబడి నన్నే చూస్తున్న మా ఆవిడ మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటుంది. నేను ఏ క్షణమైనా నాన్న గదిలోకి వెళ్ళలేక తిరిగొస్తే నన్ను ఆదుకుని హత్తుకుని ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అనిపించింది నాకు. అందుకే మనసెంతగా మొరాయిస్తున్నా ఒక్కొక్క అడుగు పైకి వేయడానికి నా శక్తినంతా కూడదీసుకుని మెల్లిగా పైకే ఎక్కుతున్నాను. మా నాన్నకు ఆస్తమా ఉండేది. మెట్లెక్కడానికి చాలా అవస్థపడేవాడు. గ్రౌండ్ ఫ్లోర్లోని గదిలో ఉండమంటే ఉండేవాడు కాదు. ఒక్కొక్క మెట్టు ఎక్కి ఒక్క క్షణం ఆగి ఊపిరి పీల్చుకుని మరొక మెట్టు చొప్పున ఎక్కుతూ ఓ 10 నిమిషాలకు తన గదికి చేరుకునేవాడు. మెట్లన్నీ ఎక్కిన తర్వాత విజయ గర్వంతో నన్ను చూస్తూ చెయ్యి ఊపేవాడు. నాకు ఆస్తమా వంటి ఆరోగ్య సమస్య లేకున్నా మెట్లెక్కడానికి నాన్నకు ఎంత టైం పట్టేదో సుమారుగా నాకు అంతే టైం పడుతుందేమోననిపించింది. ఎందుకంటే ఆ గదిలో ఇప్పుడు నాన్న లేడు. నాన్న లేని గదిలోకి అడుగు పెట్టాలంటే నాకు కాళ్ళు, చేతులు, మనసు వణుకుతున్నాయి. నాన్న సమూహంలో ఒంటరి. నాన్న అంతర్ముఖుడు. కొత్త వాళ్లతో తొందరగా కలవలేరు. గత కొన్నేళ్లుగా ఒంటరితనాన్ని ఇష్టపడుతూ తన గదిలోనే ఎక్కువ సమయాన్ని గడిపేవారు. నాన్న 15 రోజుల క్రితం మొదటి అంతస్తుకి ఎక్కి తన గదిలోకి చేరుకున్న తర్వాత మళ్లీ మెట్లెక్కే అవసరం రాలేదు. అదే రోజు రాత్రి నిద్రలోనే చనిపోయారు. మెట్లెక్కడానికి ఎంత టైం పట్టిందో చూసుకోలేదు. నాన్న గది ముందు నిలబడి తలుపు మెల్లిగా తెరిచాను. నాన్నకు చప్పుళ్ళంటే చిరాకు. నాన్న లోపలున్నప్పుడు మేము ఏమాత్రం చప్పుడు కాకుండా తలుపు తీసేవాళ్ళం. అదే అలవాటుతో నాన్న లోపలే ఉన్నాడేమో నన్నంత జాగ్రత్తగా తలుపు తెరిచాను. లోపలికి అడుగుపెట్టాను. కాని అడుగులు ముందుకు పడడం లేదు. గది నిండా విషాదపు తెరలు మందంగా పరుచుకుని ఉన్నట్టుగా అవి నన్ను ముందుకు కదలనీయడం లేదన్నట్టుగా అనిపించింది. పచ్చి పుండులా గుండె కలుక్కుమంటూనే ఉంది. నాన్న గదంటే చిన్నప్పుడు మరొక అపురూప లోకం, ఒక మంత్రనగరి, ఒక పూజా మందిరం. మాకేం కావాలన్నా నాన్న ఛూ మంతర్ అని ఆ గదిలో నుండే తెచ్చిచ్చేవారు. నాన్న ఉద్యోగరీత్యా ఎన్నో ఊళ్ళు తిరిగేవారు. ఎన్ని పనులున్నా అక్కడ మా కోసం ఒకరోజు కేటాయించి మమ్మల్ని సంతోషపెట్టే విధంగా ఉండే బొమ్మలు, ఆట వస్తువులు, పుస్తకాలు, బట్టలు కొని తెచ్చి నాన్న గదిలో దాచిపెట్టేవారు. వాటన్నింటినీ మా పుట్టినరోజులకు, పండుగలకు, మేం ఆటల పోటీలో గెలిచినప్పుడు లేదా మేం మార్కులు బాగా సంపాదించినప్పుడో ఇచ్చేవారు. ఆ సంఘటనను ఫోటో తీసి పెట్టుకునేవారు. నాన్న గదిలోకి అడుగు పెట్టగానే అలనాటి అపురూప జ్ఞాపకాలన్నీ నన్ను ముసురుకున్నాయి. నాన్న గదిలో ఎప్పుడూ ఒక రకమైన తాజా వాసన వచ్చేది. నాన్న వాడే అత్తరు పరిమళం పీల్చడం కోసం నాన్న బయటకెళ్లగానే నాన్న గదిలోకి చొరబడి గుండెల నిండా ఆ వాసనను పీల్చుకునేవాళ్ళం. కాని అత్తరు రాసుకునే సాహసం ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే ఆ అత్తరు పరిమళం మా బట్టల నుండి వస్తే దొంగలం దొరికిపోతామనే భయం ఉండేది. ఇప్పుడు కూడా అదే వాసన నా నాసికకు తోచింది. నాన్న గది ఓ పెద్ద గ్రంథాలయం. అందులో హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం, తెలుగు పుస్తకాలుండేవి. గోడల పక్కన వరుసగా పేర్చిన బీరువాల నిండా పుస్తకాలే. నాన్న చుట్టూ మంచంలో, కుర్చీలో, టేబుళ్ల మీద పుస్తకాలే ఉండేవి.
నాన్న ప్రపంచమంతా వేరే. ఆ మంచం నిండా పుస్తకాలు, పత్రికలు, తను వేసుకునే మందులు, పర్సు, గడియారం, పెన్నులు, ల్యాప్టాప్, పేపర్లు అన్నీ అందులోనే మహా చిందరవందరగా ఉండేవి. ఎవరైనా సర్దాలని ప్రయత్నించినా నాన్నకు నచ్చేది కాదు. నాన్న తను వాడిన వస్తువులతో ఒక అనుబంధం ఏర్పరచుకునేవారు. తను 40 ఏళ్ల క్రితం నడిపిన స్కూటర్, వాడిన కళ్లద్దాలు, పెన్నులు జాగ్రత్తగా కాపాడుకునేవారు. నాన్న గదిలో అటువంటి వస్తువులు చాలానే ఉండేవి. నాన్న లేనప్పుడు నేను చాలాసార్లు ఆ మంచం మీద కూర్చుని నాన్నలాగే పెన్ను నోట్లో పెట్టుకుని ఆలోచిస్తున్నట్టుగా పోజు పెట్టేవాణ్ణి. మంచి మూడ్లో ఉన్నప్పుడు నాన్న నన్ను మంచంలో తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎన్నో ముచ్చట్లు చెప్పేవారు, కథలు చెప్పేవారు. నేను చెప్పే పిచ్చి కబుర్లకు పడి పడి నవ్వేవాడు. నాకు సైకిల్ తొక్కడం నేర్పుతున్నప్పుడు నాన్న నా సైకిల్ వెంబడి పరిగెత్తడం నాకింకా గుర్తుంది. నేను సైకిల్ తొక్కడం పూర్తిగా నేర్చుకున్న రోజున నాన్న ముఖంలో గర్వం తొణికిసలాడ్డం నేను మర్చిపోలేదు. సైకిల్ను బ్యాలెన్స్ చేయగలిగితే జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేయవచ్చునని అంటుండేవారు. అయితే మా నాన్న మహా కోపిష్టి. తను అనుకున్న విధంగా పనులు జరగకపోతే ఇల్లు రణరంగం చేసేవాడు. మేమంతా గజగజలాడిపోయేవాళ్ళం. నాన్న మహామేధావి. మేం కూడా ఆయనలాగే అదే స్థాయిలోనే ఆలోచించాలనేవాడు. బయట ప్రపంచం మహా క్రూరమైనదని, అందుకు తగ్గ లౌక్యం అలవర్చుకోకపోతే భవిష్యత్తులో మేం కష్టాల పాలవుతామని బాధపడేవాడు. విద్యార్థి వయసులో పూర్తి సమయం చదువుల కోసమే కేటాయించాలని, జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని అందుకోసం నిర్విరామంగా కృషి చేయాలని చెప్పేవారు. మేం వయసు ప్రభావం వల్లనో, స్నేహితుల ప్రభావం వల్లనో దారి తప్పుతున్నప్పుడు నాన్న హుంకరించేవారు. మేం ఆయన చెప్పేది మా బాగు కోసమేనని అప్పుడు గ్రహించలేదు. అందరి ఇళ్లలో మాదిరిగా మాకెందుకు స్వేచ్ఛా స్వాతంత్రం లేదని నాన్న మీద కసి పెంచుకునేవాళ్ళం. నాన్న పీడ వదిలితే బావుండనని అప్పుడప్పుడు అనుకునేవాళ్ళం. నాన్న కోపం తాటాకు మంటల భగ్గుమని లేస్తుంది. వెంటనే చప్పున చల్లారిపోతుంది. మమ్మల్ని దెబ్బలు కొట్టిన రోజైతే తర్వాత గది తలుపులు మూసుకుని చీకట్లో కూర్చుని బాధపడేవారు. ఆ విషయం మాకప్పుడు తెలియకపోయినా తరువాత మేం పెద్దగా పెరిగిన తర్వాత ఆకళింపు చేసుకున్నాం. నాకు యుక్త వయసు వచ్చేసరికి నాన్న క్రమేపీ సాత్వికంగా మారిపోయారు. నన్ను స్నేహితునిగా భావించి నా ఆలోచనలకు విలువనిచ్చేవారు. మేమందరం కూర్చున్నప్పుడు సరదా కబుర్లు చెప్పేవారు. తన చిన్నప్పుడు తను చేసిన అల్లరి గురించి చెప్పేవారు మా నాన్న. అలా మాతో సరదాగా ఉంటూ నవ్వుతూ ఉంటే మాకెంతో హాయిగా ఉండేది. పల్లెటూళ్ళలో స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్ళి బావిలో మునిగిపోతుంటే పక్కన ఉన్నవారు ఏ విధంగా రక్షించి ఇంటికి తీసుకెళ్లి అమ్మమ్మకు అప్పచెప్పిన సంగతి గుర్తు చేసుకుని కళ్ళనీళ్లు పెట్టుకునేవాడు. నాన్న వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతి చిన్న సంఘటనకు విపరీతంగా చలించిపోయేవారు. కళ్ళ వెంబడి నీళ్లు కారిపోయేవి. ఎప్పుడో మరణించిన బంధువులను తలుచుకుని వాళ్లు తననెలా ప్రేమించేవారో చెప్పి బాధపడేవాడు. నాన్న ఈ మరో రూపాన్ని, సాఫ్ట్ కోణాన్ని జీవితంలో దగాపడ్డ వ్యక్తిగా చూసేసరికి నాన్న నాకెంతో ప్రియమైన వ్యక్తిగా మారిపోయారనిపించేది. అలా మా మధ్య గాఢమైన బంధం ఏర్పడింది. ఆలోచనల్లో మునిగి ఉన్న నేను ఇంతకుముందు గమనించని కొన్ని విషయాలను గమనించాను. కిటికీలో నుంచి పడుతున్న సూర్యకిరణాలు, నాన్న ఎప్పుడో సగం తాగి మర్చిపోయిన టీ కప్పు, ఏదో రాస్తూ క్యాప్ తీసి పెట్టిన పెన్ను, అసంపూర్తిగా ఉన్న ఒక కావ్యం చూస్తుంటే కడుపులో మెలిపెట్టినట్టయింది. నాన్న మొదట్లో ఎన్నో కష్టాలు పడ్డా జీవితంలో ఒక లక్ష్యం ఏర్పరచుకొని నిర్విరామ కృషితో ఆ లక్ష్యాన్ని సాధించిన విజేత. అందుకే నాన్నకు కొంచెం ఆర్థికంగా వెసులుబాటు చిక్కిన తర్వాత తన సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ట్రస్టుని ఏర్పరిచి ఆ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుండేవారు. సమాజానికి తిరిగివ్వాలి, గివ్ బ్యాక్ టు సొసైటీ
అనే సదుద్దేశంతో మమ్మల్ని కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసేవారు. నాన్న ముఖ్యంగా అమ్మాయిల చదువు కోసమై కృషి చేసేవారు. ఒక ఇంట్లో ఒక అమ్మాయి విద్యావంతురాలైతే తనతో పాటు తరువాత వచ్చే 2-3 తరాల వరకు ఆ కుటుంబంలో విద్య యొక్క ప్రాముఖ్యత తెలుస్తుందనేవారు. నాన్న రచనల్లో కూడా అంతర్లీనంగా సమాజహితమనే ప్రయోజనం ఉండేలా చూసుకునేవారు. అందుకే నాన్న గదిలో గోడకు విశ్వశ్రేయ కావ్యం అనే కొటేషన్ అంటించుండేది. నాన్న కల్మషం లేకుండా సంతోషంగా జీవించాలని చెప్తుండేవారు. సహాయం చేయకుండా ఉండలేని బలహీనత నాన్నది. అందుకే నాన్న వ్యక్తిత్వం నాన్న గది నిండా నిండి ఉందేమోననిపిస్తుంది నాకు. అందుకే నాన్న గదిలోకి ప్రవేశించినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక సకారాత్మక ప్రకంపనను అనుభవించాను. నాన్న సైడ్ టేబుల్ మీద నా పేరు ఉన్న ఫైల్ కనిపించింది. అందులో నాకు సంబంధించిన లెక్కలు, పత్రాలు ఉన్నాయి. నాన్న డబ్బు విషయంలో కూడా చాలా పొదుపుగా ఉండేవారు. అనవసరపు ఖర్చులు పెట్టొద్దని నాకు చెప్పేవారు. మేము విలాసవంతమైన జీవితాన్నే గడిపినా వేస్టేజ్ ఉండకూడదు అనేవారు. సంవత్సరానికి నాకొచ్చే జీతం చూసి విస్మయం చెందేవారు. తన ఉద్యోగ జీవితం నెలకు 250 రూపాయల జీతంతో మొదలైందని చెప్పేవారు. చాలా రోజుల పాటు నా అకౌంట్లన్నీ తనే మెయింటైన్ చేసేవారు. ఎన్నిసార్లు చెప్పినా నా జీతంలో నుండి ఒక్క రూపాయి కూడా ఇంటి ఖర్చు కోసం తీసుకునేవారు కాదు. నా జీతంలోని ప్రతి రూపాయిని జాగ్రత్తగా మదుపు చేసేవారు. కొంత డబ్బుని షేర్లలో, కొంత డబ్బుతో ఒక ఫ్లాట్, కొంత చారిటీకి, కొంత డబ్బును గోల్డ్ బాండ్స్ రూపంలో, కొంత బంగారాన్ని కొనుగోలు చేయడంలో, కొంత డబ్బును పుట్టబోయే నా పిల్లల పేర్ల మీద, నా భార్య పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు, హెల్త్ ఇన్సూరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం వంటి పనులన్నీ చాలా ఇష్టంగా చేసేవారు. నాకు, నా భార్యకు నెలకు సుమారుగా 20 లక్షల జీతం అయినా మేం మామూలు మధ్యతరగతి జీవితాన్నే గడిపేవాళ్లం. మా నాన్నే బలవంతంగా మమ్మల్ని ప్రపంచ యాత్రకు పంపించారు. పొదుపంటే కేవలం దుబారా చేయకుండా ఉండడమేనని, అంతేకాని జీవితాన్ని ఆస్వాదించే విషయంలో పొదుపు పనికిరాదని చెప్పేవారు. ఆ గదిలో నాన్న నాకు 2 విభిన్న రూపాలు సాక్షాత్కారమైనట్టుగా తోచింది. అందుకు ఆ గదే తార్కాణం. నాన్న జ్ఞాపకాలతో హృదయం బరువెక్కిన సైమల్టేనియస్గా కొండంత భారం తగ్గినట్లుగా కూడా అనిపించింది. అటువంటి భావన కలగడానికి నాకు లాజిక్ దొరకలేదు. నాన్న భౌతికంగా మా మధ్య లేరు అన్న బాధతో హృదయం బరువెక్కిన నాన్న గది నాన్న యొక్క ప్రతిరూపమని, ఎప్పుడొచ్చినా నాన్న ఆ గదిలోనే ఉన్నాడన్న విశ్వాసం వల్ల కొంత రిలీఫ్ కలిగిందేమోనని అనిపించింది. అంతకుముందు గదిలోకి ప్రవేశించినప్పటిలాగా ఈసారి విషాదపు తెరలు అడ్డంకిగా తోచలేదు. మెల్లగా లేచి నాన్న కబోర్డులను తెరిచి నాన్న బట్టలను తడిమాను. ఒక అపురూపమైన ప్రేమ ప్రవాహం నన్ను ముంచెత్తింది. నాన్నకు చిన్నప్పటి నుండి బట్టలంటే చాలా ఇష్టమని చెప్తుండేవారు. ఒక రకమైన పిచ్చి అనేవారు. సినిమా హీరోల కాస్ట్యూమ్స్ని చూసి అటువంటి డిజైన్లలో తను కుట్టించుకునేవారు. ఇప్పటికి కూడా ఫేస్బుక్లో వచ్చే ప్రకటనలను చూసి బట్టలు తెప్పించుకుంటారు. చాలా వరకు ఇంకా సీల్ విప్పకుండా ప్యాకెట్లు అక్కడ పడున్నాయి. నాన్న రచయిత కాబట్టి చాలా సమావేశాలకు వెళ్తుండేవారు. అందుకోసమని టిప్ టాప్గా తయారై వెళ్లేవారు. ఈ వయసులో అందరూ లాల్చీలు, జుబ్బాలు వేసుకుంటుంటే నాన్న మాత్రం జీన్స్ ప్యాంట్లు వేసుకునేవారు. నాన్న డ్రెస్సింగ్ చూసి ఆయన అసలు వయసెంతో అంచనా వేయలేకపోయేవారు. నాన్నకు ఎంతో ఇష్టమైన బ్లాక్ టీషర్ట్ తీసి నేను తొడుక్కున్నాను. నాన్నను కౌగిలించుకున్నట్టే అనిపించింది. కానీ ఆ టీషర్ట్ అసలు యజమాని శరీరం కాలి బూడిదైపోయిందనుకునేసరికి నా కాళ్ళు సత్తువ కోల్పోయి నేను కింద కూలబడిపోయాను. గుండె లోతుల్లో ఎంత లోతైన దుఃఖపు సముద్రం ఉందో కాని మళ్ళీ కన్నీళ్లు జలజలా రాలాయి. అలా ఎంతసేపు ఉండిపోయానో నాకే తెలీదు. నాన్న గది తలుపు తెరుచుకుని నా భార్య నా దగ్గరకొచ్చి తను కూడా నా పక్కనే కూర్చుంది.
నా భుజం మీద అలవోకగా తన చెయ్యి వేసి నాకు ధైర్యం చెప్తున్నట్టుగా చిన్నగా తడిమింది. నాకు తెలుసు, నాన్న లేరని. ఇక మీదట నాన్న లేని జీవితాన్నే నేను గడపాలని నాకు తెలుసు. బజార్లో ఎవరైనా కలిసినప్పుడు ఫలానా వారి అబ్బాయినని అతిశయంగా చెప్పుకునేవాణ్ణి. ఇప్పుడిక ఆ అవకాశం లేదు. ఈ 15 రోజుల్లోనే 15 సంవత్సరాల వయసు పెరిగినట్టుంది. ముదిమి వయసు ఉంచుకొచ్చినట్లుగా అనిపిస్తుంది. బయట ప్రపంచంలోకి వెళ్ళి నాన్న లేని జీవితాన్ని ఎలా గడపాలో ఊహించుకోలేకపోతున్నాను. కొద్దిసేపటి తర్వాత నా భార్య చేతి మీద నా చేతినుంచాను. నేను తేరుకున్నానన్న మౌన సంకేతాన్ని ఆమెకు పంపాను. పాపం, ఎన్ని రోజులు తను నాతో పాటే దుఃఖపు నావలో ప్రయాణించింది. ఆ నావ ఆటుపోట్లకు గురవుతుందని అనిపిస్తే లంగరు వేసి నన్ను నిలబెట్టింది. నాన్న గది నాకు తీపి చేదుల రుచి చూపించింది. నాన్న లేకున్నా నాన్న గది నాకు మార్గనిర్దేశనం చేస్తుందన్న నమ్మకం నాకుంది. నాన్న అలా నన్ను ఒంటరిగా వదిలేసిపోడని నాకు ప్రగాఢ విశ్వాసం. ఈ రోజు నుంచి నాన్న గది నాది. నాన్నను కలవాలనుకున్నప్పుడు, తనివి తీరా నాన్న ఒడిలో తలవాల్చి ఏడవాలనుకున్నప్పుడు, నాన్న జ్ఞాపకాలను నాలో సజీవంగా ఉంచాలనుకున్నప్పుడల్లా నేను నాన్న గదికి వస్తూనే ఉంటాను. నాన్న గది తలుపు జాగ్రత్తగా వేసి నా భార్య ఆసరాతో మెట్లు దిగుతుంటే నాన్న గది ముందు నిలబడి వీడ్కోలు చెప్తున్నట్టు అనిపించడంతో వెనుతిరిగి చూశాను. నిజంగానే నాన్న నాకు కనిపించారు, చేయి ఊపుతూ. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.